ఈరోజు దేవుని వాక్యము సామెతలు 17వ అధ్యాయము, తర్వాత కొరింథీ 13వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. ప్రేమ గురించి, ప్రేమ దేవుడు ఏం చెప్పాడో ప్రేమ గురించి కొన్ని వచనాలు చూసుకుందాం. సామెతలు 17:9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమ మనలో కానీ ఇతరుల్లో కానీ వృద్ధి చేయాలని ఆశపడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న తప్పిదాలు మనం దాచి పెడతాం అన్నమాట. దాచిపెడతాం, బహిర్గతం చేయం. అలాగే సామెతలు 15:17 చూసుకుంటే పగవాని ఇంట క్రొవ్విని ఎద్దు మాంసం తిరుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తిరుట మేలు. మన మీద పగగా ఉన్న వాళ్ళ దగ్గర మాంసం కూరలు, ఇంకా మాంసానికి సంబంధించిన చేపలు, మాంసము, రొయ్యలు ఇలాంటివి తినడం కంటే క్రొవ్విని ఎద్దు మాంసము తినడం కంటే కూడా ప్రేమగల చోట ఆకుకూరల భోజనమే, లేకపోతే పచ్చడి మెతుకులు తినడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 10:12 చూసుకుంటే పగ కలహమును రేపును. పగతో ఉంటే కొట్లాటలేమాట, కలహం రేపుతుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ వారిలో ఉన్న దోషాలనే కప్పుతుంది అన్నమాట. అలాగే కొరింథీ పత్రిక 1 కొరింథీ 13:4 చూసుకుంటే ప్రేమ దీర్ఘకాలము సహించు. ఎన్నో తప్పిదాలు మనకి మన మీద అసూయగా కానీ పగతో కానీ కోపంతో కానీ మాట్లాడిన వాళ్ళు మనం సహిస్తూనే దీర్ఘకాలము సహిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత దయ చూపిస్తుంది, దయగా ఉంటాం. ప్రేమ మచ్చరపడదు, అహంకారం ఉండదు, గర్వం ఉండదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఇది కూడా గర్వానికి సంబంధించిందే. గర్వంగా డంబంగా గొప్ప కబుర్లు చెప్పదు. అది ఉప్పొంగదు. ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా కూడా ఉన్నట్టుగా ఉప్పొంగిపోయి వాళ్ళతో అప్పటికప్పుడే ఎంతో డంబంగా కానీ అధిక ఉత్సాహంతో కానీ మాట్లాడడము జరగదు. ప్రేమ అన్నిటినీ కూడా ఎలా మేనేజ్ చేయాలో అలా ప్రవర్తిస్తుంది అన్నమాట. అమర్యాదగా నడవదు, మర్యాద ప్రవర్తన కలిగి ఉంటుంది. స్వప్రయోజనము విచారించుకో, తన స్వార్థం ఉంటుంది అన్నమాట. త్వరగా కోపపడదు. ప్రతి చిన్నదానికి వెంటనే కోపం రాదు. అపకారం మనసులో ఉంచకూడదు. మనకు అపకారం చేసిన వాళ్ళని ఆ విషయాలు మనసులో ఉంచుకోవద్దు అన్నమాట. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించరు. అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఏంటి? దుర్నీతి విషయమై, చెడ్డ విషయాలపై, అనీతి విషయమై సంతోషపడక సత్యమందు దేవుని యందు సంతోషిస్తూ ఉంటుంది. అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది,